గుడి లోపట ఉన్న పెద్ద దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళాలనుకున్నటువంటి వారు బయట ఉన్నటువంటి చిన్న దేవుళ్ళను ముందు దర్శించుకోవాలి. ఉదాహరణకు లక్ష్మీ దేవి ఉంటే లక్ష్మిని, నంది ఉంటే నందిని, అలాగే మిగతా చిన్న చిన్న దేవతలను దర్శించుకొని కానీ పెద్ద దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీలు పడదు. అయితే మరి ఆ పెద్ద దేవుని దర్శించుకొని ఒక భక్తుడు తిరిగి వస్తాడన్నమాట. ఎలాగైతే ఒక ఆఫీసులో ఉన్నటువంటి పై తరగతి లేదా పై స్థాయిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ను కలవడానికి కింది తరగతి ఉన్నటువంటి ఆఫీసర్స్ను కలుసుకొని మరి ఒక చపరాయి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కలుసుకొని మనము పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు అన్నప్పుడు దేవుని దర్శించడానికి మానవునికి ఈ విధంగా మధ్యవర్తులు ఉంటారని, అనేక దేవుళ్ళు ఉంటారని, ఆ దేవుళ్ళందరినీ చిన్న చిన్న దేవుళ్ళందరినీ దర్శించుకుంటే కానీ పెద్ద దేవుని దగ్గరికి చేరలేము, ఆయన దర్శించలేము అనేటువంటి ఒక నమ్మకం హైందవంలో ఉన్నది. అయితే ఇది బహుదేవతారాధన అనడానికి మరి అద్దం పట్టినట్టుగా ఉండి ఉన్నది. అంటే ఒక దేవుడు కాకుండా దేవుళ్ళు అనేకులు అనేటువంటి మాట స్పష్టమవుతుంది. అయితే క్రైస్తవత్వానికి మనము వచ్చినప్పుడు క్రైస్తవంలో నేరుగా దేవుని యొద్దకు చేరవచ్చు, నేరుగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఎందుకనంటే క్రైస్తవత్వంలో దేవుడు అన్నప్పుడు ఒక విగ్రహమును పెట్టుకొని ఆరాధించరు. అంతేకాకుండా తండ్రి అని, కుమారుడని, పరిశుద్ధాత్మ అని చెప్పుచున్నప్పటికి కూడా ఈ తండ్రికి ఒక గుడి, కుమారునికి ఒక గుడి, పరిశుద్ధాత్మకు ఒక గుడి కట్టరు. అయితే త్రియేక దేవుడు అని చెప్పి, అంటే ఏకత్వంలోనే త్రైత్వం ఉన్నదని చెప్పి నమ్మేటువంటి సిద్ధాంతం ఉండి ఉన్నది. అయితే ఒక భక్తుడు దేవుని సృష్టి అయినప్పుడు, ఒక భక్తుడు నేరుగా దేవుడే అతన్ని సృష్టించాడన్నప్పుడు, లేదా తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించాడని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నప్పుడు మరి భక్తునికి దేవునికి మధ్యవర్తిత్వము అవసరం లేదు. అతడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి నేరుగా పిలవచ్చు, ప్రార్థించవచ్చు, తన మనవులను దేవునికి తెలియపరచవచ్చు. కానీ హైందవములో అలా లేదు. ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి దేవుళ్ళను పూజించుకుంటూ పెద్ద దేవుని దగ్గరికి చేరవచ్చు. అయితే ఇది సులువ, అది సులువ అని చెప్పి మనం కనుక ఆలోచించినప్పుడు హైందవంతో పోల్చుకుంటే క్రైస్తవమే సులువైన ఆరాధన విధానంగా మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా క్రైస్తవము ఏకేశ్వరోపాసనను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటే హైందవమేమో బహుదేవత ఆరాధన కలిగి ఉన్నదని చెప్పి చెప్పక తప్పదు. అంతేకాకుండా ఒక దేవుడు తన స్వరూపములో లేకపోతే దైవ స్వరూపములో తనను చేసినప్పుడు మానవుడు నేరుగా దేవుని యొద్దకు ఎందుకు చేరకూడదు, వెళ్ళకూడదు, ఆరాధించకూడదు, పూజించకూడదు? కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్పి శంకరాచార్యులు అన్నాడు. అంటే నేనే దేవుణ్ణి, ఒక విధంగా నేనే దేవుని అని చెప్పిన ఆ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఈ మానవుడైనటువంటి దేవుని లాంటి ఈ మానవుడే దేవుని యొద్దకు చేరలేని దుస్థితి ఉన్నదా లేదా? అందుకొరకు ఇక మానవుడే దేవుడైనప్పుడు మరలా చిన్న స్థాయి దేవుళ్ళను, పెద్ద స్థాయి దేవుళ్ళను ప్రత్యేకించి దర్శించుకొని పోవాల్సిన అవసరము ఏమున్నది అని ఇక్కడ క్వశ్చన్. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ మానవుడే దేవుడు అని మనము అంటున్నప్పటికి కూడా సరే,
మానవుల్లో ఆ దైవత్వ పరిపూర్ణత లేనప్పుడు, లేకపోతే లేదని చెప్పి అనుకుంటున్నప్పుడు, మానవుడు దేవుని చేరడానికి అతనికి ఏ విధమైనటువంటి మధ్య రాయబారాలు ఉండకూడదు అన్నది ఇప్పుడు ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం. అలాంటి రాయబారాలు ఉన్నప్పుడు వాస్తవంగా మానవునికి దేవుని దృష్టిలో స్థానము అనేటువంటిది ఉండి లేనట్లు. ఎందుకనంటే మానవుణ్ణి దేవుడు తక్కువ స్థితిలో, దేవుని చేరలేనటువంటి స్థితిలో, నేరుగా దేవునితో మాట్లాడలేని స్థితిలో ఉంచినప్పుడు అది ఖచ్చితంగా మరి మానవుని కించపరిచినట్టే అవుతుంది. కాబట్టి మరి దైవ స్వరూపంలో మానవుని చేశాడని బైబిల్ చెప్పినటువంటి మాట అసలు బైబిల్ విధానంలో, క్రైస్తవ విధానంలో అత్యంత నమ్మదైనదిగాను మరి సత్యమైనదిగాను కనబడుతున్నది. అందుకే క్రైస్తవత్వం అనేటువంటిది మొట్టమొదటి స్థానంలో, దేవుని తర్వాత మొట్టమొదటి స్థానంలో మానవున్నే పెట్టింది. అందుకే ఇక క్రైస్తవము మానవుని కొరకు ఉంటే, హైందవంలో ఉన్నటువంటి మానవులందరూ దేవుని కోసం ఉన్నట్టుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటిది అని అంటే, ఏదైనా మానవుని కొరకే దేవుడు అని చెప్పి మనము భావించుకుంటున్నప్పుడు, అదే హైందవం మాత్రము దేవుని కొరకే మానవులు అనేటువంటి బానిసత్వంలోనికి నెట్టినట్టుగా కనబడుతున్నది. అందుకోసమే మరి ఈ బహుదేవత ఆరాధన వల్ల ఎన్ని పూజలు, ఎంత సమయ వృధా, ఎంత డబ్బు వృధా, ఎంత అష్టకష్టాలు పడవలసిన అవసరం వస్తుందో దీన్ని బట్టి మనం గ్రహించగలం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.